సో, లాస్ట్ క్లాస్‌లో మనము పోర్టల్ లైక్ టాలీ పోర్టల్ గురించి, అంటే ఎగ్జామ్ గురించి, డిజిటల్ కంటెంట్ గురించి మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. సో, టుడే మనకి బిల్ వైస్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి? లైక్ బిల్ వైస్ మెయింటెనెన్స్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్ అంటారు. అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్ అని మనం చెప్పుకుంటాం. సో, దీన్ని మనం బిల్ వైస్ అని కూడా పిలిచొచ్చు. దీన్ని మనం బిల్ వైస్ అని కూడా పిలిచొచ్చు. ఈ యొక్క కాన్సెప్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎనీ న్యూ బిజినెస్. ఏ బిజినెస్ మనం చూసుకున్నా క్యాపిటల్ పెట్టి స్టార్ట్ చేసినా మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది సప్లయర్స్ నుంచి. స్టాక్ ఆర్ గూడ్స్ సంథింగ్ ఏదైనా కావచ్చు. ఓకే. తర్వాత సేల్స్ కూడా చేస్తుంది కస్టమర్. పర్చేజ్ సేల్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఒక 5 లాక్స్ కానీ 2 లాక్స్ కానీ 3 లాక్స్ కానీ పర్చేజ్ చేసింది అనుకోండి. అప్పుడు మన బిజినెస్ చెప్తుంది సప్లయర్‌కి, సార్ నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైమ్ పే చేయలేను. ఆ 3 లాక్స్ అమౌంట్‌ని నాకు ఒక 5 బిల్ నంబర్స్‌గా డివైడ్ చేసి ఇవ్వండి అనేసి. బిల్ నంబర్ 100, బిల్ నంబర్ 200, బిల్ నంబర్ 300 ఇలా ఆ 3 లాక్స్ అమౌంట్‌ని ఇలా 3 బిల్ నంబర్స్‌గా డివైడ్ చేసి ఇవ్వండి. ఇక్కడ ఏ అమౌంట్ అయితే నా దగ్గర ఉంటుందో, ఆ అమౌంట్ మీకు క్లియర్ చేస్తా వస్తాను అని చెప్తాడు సప్లయర్. ఆహ్, మన బిజినెస్ సప్లయర్‌కి చెప్తారు. ఓకే అంటే మీ యొక్క బిజినెస్ బాండింగ్‌ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటే ఓకే. టోటల్ అట్ ఎ టైమ్ ఎవరు పే చేయరు కదా! మాక్ మ ఏ బిజినెస్ అయినా క్రెడిట్ బేసిస్ జరుగుతది ఎక్కువ. ఓకే. ఇక్కడ 5 లాక్స్ అనుకోండి. బిల్ నంబర్ 2 లాక్స్, బిల్ నంబర్ 1 లాక్, 1,50,000, బిల్ నంబర్ 1,50,000 ఇలా 5 లాక్స్‌ని ఇలా డివైడ్ చేశారు. ఈ బిల్ నంబర్ ఇచ్చేటప్పుడు దీన్ని మనం న్యూ రిఫరెన్స్ అంటాం. న్యూ రిఫరెన్స్. పర్చేజ్‌లో అయినా, సేల్స్‌లో అయినా న్యూ రిఫరెన్సే అంటాం. ఓకే. సో, పర్చేజ్ చేసేటప్పుడు న్యూ రిఫరెన్స్ జనరేట్ చేసాం. సేల్ చేసేటప్పుడు కూడా న్యూ రిఫరెన్స్ జనరేట్ చేసాం. ఇవే అమౌంట్‌లకి మనం పే చేసేటప్పుడు గానీ, మనం రిసీవ్ చేసేటప్పుడు గానీ, సేమ్ బిల్ నంబర్సే వస్తాయి. సప్లయర్‌కి పేమెంట్ చేసేటప్పుడు గానీ, కస్టమర్స్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు గానీ, ఆ పైన బిల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, అవే బిల్ నంబర్స్ అమౌంట్ మనం పే చేసేటప్పుడు అగైనెస్ట్ రిఫరెన్స్ వస్తుంది. అగైనెస్ట్ రిఫరెన్స్ అనేది వస్తుంది. పైన పే చేసినప్పుడు గానీ, మనం రిసీవ్ చేసుకున్నప్పుడు గానీ. అంటే పైన బిల్స్ ఏవైతే ఉన్నాయో, అవే బిల్ నంబర్స్‌కి డబ్బులు పే చేయడం గానీ, లేదా రిసీవ్ చేసుకోవడం గానీ జరుగుతుంది. దాన్ని అగైన్స్ట్ రిఫరెన్స్ అంటాం. ఓకే. న్యూ రిఫరెన్స్ అంటే న్యూ బిల్ రైజ్ చేయడం.
న్యూ బిల్లు రైజ్ చేయడం అంటారు. అదే న్యూ బిల్‌కి అమౌంట్ పే చేయడాన్ని అగైన్స్ట్ రిఫరెన్స్ అంటారు. తర్వాత ఆన్ అకౌంట్. ఆన్ అకౌంట్ అంటే స్పాట్ పేమెంట్. స్పాట్ పేమెంట్ చేయడం. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా పే చేయడం. ఈ 4 ఫీచర్స్ ఉంటాయి. ఇంక బిల్ వైజ్ అంటే మెయిన్‌గా చెప్పాలంటే ఔట్ స్టాండింగ్. ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చూసుకోవడానికి. ఆర్ పెండింగ్ బ్యాలెన్స్. పెండింగ్ బ్యాలెన్స్. పెండింగ్ బ్యాలెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్, పెండింగ్ బ్యాలెన్స్. ఏ బిల్స్ అయితే క్లియర్ అయిపోతాయో అవి కనిపించవు. ఏ బిల్స్ అయితే పెండింగ్ ఉంటాయో అవి కనపడతాయి. సో దీన్నే బిల్ వైస్ అకౌంట్స్ రిసీవబుల్స్ లేదా అకౌంట్స్ పేయబుల్స్ అంటాం. ఓకే. పర్చేజ్‌లో, సేల్స్‌లో ఇవి వస్తాయి. ఈ యొక్క కాన్సెప్ట్ ని బిల్ వైజ్ అని చెప్తాం. బిల్ వైజ్. ఇక కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవి కామన్ గా చూసుకోవాలి. ఓకే. డన్. చూద్దాం. టాలీ ఓపెన్ చేస్తున్నా. కంపెనీ నేమ్ చూసుకుంటే మనకి లైక్ నీరజ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ ఈ ప్రాబ్లంలో బిల్ వైజ్ ఆప్షన్ వేసి పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టండి. ఎస్ ఆర్ నో. ఓకే. సో వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రియాటెక్. పర్చేస్ అకౌంట్స్. ప్రియాటెక్ సొల్యూషన్స్. సన్రీ క్రెడిటార్స్. చూడండి, ఎప్పుడైతే F11లో మీరు బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ వస్తుంది. ఇది కనుక ఎస్ రాకపోతే నీకు న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ ఆప్షన్స్ రావు. ఇది మ్యాండేటరీగా ఎస్ ఉండాలి. అదే టాలీ ఈఆర్పి9లో అయితే అదే వచ్చింది అనమాట. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అకౌంట్స్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ డెబ్టార్స్. ఇది కూడా సేమ్. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఈ ఆప్షన్స్. ఇవి రెండు రాకపోతే బిల్ వైజ్ కాన్సెప్టే ఉండదు. సో తర్వాత కంప్యూటర్. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ శ్రీ కంప్యూటర్స్. సన్రీ క్రియేటర్స్. దీనికి బిల్ వైజ్ అవసరం లేదు, నో పెట్టండి. బిల్ నెంబర్స్ లేవు కదా. ఈ విధంగా లెడ్జెస్ అన్ని టైప్ చేసుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. మీరు ఏమైనా చేసింటారో వాటిని ఏమైనా మిస్ మ్యాచ్ ఏమైనా జరిగి ఉంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అండర్ గ్రూప్స్ కానీ మిస్టేక్ వేస్తే.
vouchers, receipt, 17, capital, cash. Next, contra, 37, cash deposit in SBI Bank, control A. Next, purchase, change mode, as voucher, 67, purchase from Priya Tech Solutions, control A. Total amount enter చేయాలి, 2 lakhs. New reference, bill number 100. So due date or credit days, bill number 100. సో 2 lakhs అమౌంట్ ని ఎన్ని బిల్ నెంబర్స్ కి డివైడ్ చేశారు? 4, 80,000. డ్యూ డేట్ అంటే ఎన్ని డేస్ లోపల నువ్వు ఇస్తావు? ఈరోజు 18 అనుకోండి, 20 లోపల ఇస్తావా, 22 లోపల ఇస్తావా? ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. బిల్ నెంబర్ 200, కంట్రోల్ సి, కాపీ. ప్రతిసారి ఎంటర్ చేయకుండా మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. పర్చేజ్, ప్రియా టెక్ సొల్యూషన్స్, టోటల్ 2 lakhs. ఆ 2 lakhs ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేశారు. సేవ్. అప్పుగా క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తాం, అప్పుగా క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తున్నాం. F8, 87, చేంజ్ మోడ్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, 2,50,000. న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్ 201, కంట్రోల్ సి, కాపీ, 1 lakh, 202, 40,000, 203, 60,000, 204, 50,000. ఇలా 2,50,000 కస్టమర్కి మనం సేల్ చేసాం. ఆ అమౌంట్ 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసాం. నెక్స్ట్ 10/7, పేమెంట్ టు క్రెడిటర్, రియాటెక్, 1,50,000. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ వస్తుంది. బిల్ నెంబర్ 100 మీద మనం 80,000కి పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 30,000. బిల్ నెంబర్ 200 మీద 50,000లో 30,000, బిల్ నెంబర్ 300 మీద 40,000, బిల్ నెంబర్ 400 మీద 30,000. క్యాష్ తీసుకోవాలి, క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్, 15/7. సో ఇక్కడ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన 2,50,000 మనం సేల్ చేసాం, వాళ్ళు ఇచ్చింది 2,50,000. ఏ బిల్ నెంబర్ అయితే కంప్లీట్ అయిపోతుందో అది కనిపించదు.
ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. డే బుక్‌లో వెళ్ళి ఆల్ట్ F2 1731 ఆ మంత్‌లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. మనకి నెట్ లాస్, నెట్ ప్రాఫిట్ 50,000 వచ్చింది. 2,50,000లో 2,00,000 వెళ్ళిపోతే 50,000 ప్రాఫిట్. డాష్ బోర్డ్‌లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, పర్చేజెస్, సేల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, ఇక్కడ అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియా టెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1. ఏవైతే క్లియర్ అయిపోయింటాయో ఆ బిల్స్ కనిపించవు. 100 మీద 80,000కి మనం పర్చేజ్ చేసాం. 50,000 మాత్రమే పే చేసాం. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200 మీద 50,000కి పర్చేజ్ చేసాం. 30,000 మాత్రమే మనం సేల్ చేసాం. 20,000 ఉంది. రెండు కలిపితే 50,000. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1. బిల్ నెంబర్ 201. 1 lakh సేల్ చేసాం. 80,000 ఇచ్చారు. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000కి సేల్ చేసాము. 50,000 మాత్రమే ఇచ్చారు. 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇలా పెండింగ్ బ్యాలెన్సెస్ చూసేస్తారు. పేయబుల్స్ అంటే పర్చేజ్, రిసీవబుల్స్ అంటే సేల్స్. స్టాటిస్టిక్స్, ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అని. కాంట్రాలో 1, జర్నల్లో 1, పేమెంట్లో 1, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జెస్ 10, ఓచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఇది న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్. సో ఇప్పుడు ఆన్ అకౌంట్ చూద్దాం. న్యూ పర్సన్ తీసుకుంటాను. ఆల్ట్ C. ఆన్ అకౌంట్ చూడండి. బిల్ నెంబర్ ఏమైనా వస్తుందా? ఆన్ అకౌంట్కి బిల్ నెంబర్ ఏం రాలేదు. పర్చేస్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్స్టాండింగ్స్, లెడ్జర్, కళ్యాణి మర్చెంట్స్. చూడండి ఇక్కడ బిల్ నెంబర్ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించలేదు. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి సేల్ పేమెంట్ చేద్దాం. 1 lakh ఆన్ అకౌంట్. అంతే. చూసారా? రెఫరెన్స్ నెంబర్ ఆన్ అకౌంట్ అని మాత్రం చూపిస్తుంది ఇక్కడ. నో చేంజెస్. ఇప్పుడు అడ్వాన్స్ అమౌంట్ చూద్దాం.
2 lakhs. అడ్వాన్స్ అమౌంట్‌లో నంబర్ చూపిస్తుంది. చూడండి. నంబర్ డిఫాల్ట్‌గా అదే చూపిస్తుంది. మనం పర్చేజ్ చేసాం గదా! ఫస్ట్ ఒకసారి పర్చేజ్ చేసాం. సెకండ్ సారి ఆన్ అకౌంట్ మీద చేసాం. ఇప్పుడు బిల్ నంబర్ అదే ఇస్తుంది చూడండి. మనమేం మార్చట్లేదు. ఇక్కడ పైన ఏదైతే పర్చేజ్ ఉందో అదే లెవర్ తీసుకుంటుంది. అడ్వాన్స్ కదా! 001 ఇస్తున్నా. 2 lakhs. అడ్వాన్స్ అమౌంట్‌కు తీసుకుందాం. ఓకే. యాహ్! డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఔట్‌స్టాండింగ్స్, లెడ్జర్, కళ్యాణి మర్చెంట్స్ ఇలా వచ్చింది. చూడండి. అడ్వాన్స్ అని చూపిస్తుంది. 001 ఇక్కడ బ్రాకెట్‌లో కూడా అడ్వాన్స్ అని చూపిస్తాంది. క్లియర్ చేద్దాం. క్లియర్? ఇలా అమ్మా. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అండ్ అడ్వాన్స్ అమౌంట్స్. క్లియరా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్? మరి యాహ్! సార్ చెప్పండి. ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పండి. మరి ఈ డివైస్ ఎంట్రీస్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ రెండింటికి వర్తిస్తుందా సార్? యెస్. రెండిట్లో వస్తుందా సార్? సర్వీస్ ఇప్పుడు మనం చేసే సర్వీసే కదా! ఓకే సార్. మన ఇన్వెంటరీ కాదు కదా! యా సార్. యాహ్! సో, సర్వీస్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఇన్వెంటరీ అయినా దేనికైనా దీన్ని యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అన్నిటికి వర్తిస్తుంది. అట్లా. ఓకేనా? ఇంక రిమైనింగ్ వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నాయా? శైలజ, యశస్విని, జాను, తరుణ్. ఓకే. సో, మనకేంటంటే స్టార్టింగ్ కాబట్టి సింగిల్‌గా చెప్తున్నాను. నాకు వెళ్ళే కొద్దీ డబుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే. మళ్ళీ బర్డెన్ పడిపోకుండా. ఇవి ప్రాక్టీస్ చేయండి. ఫ్రమ్ టుమారో ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ డిస్కషన్ చేద్దాం. ఓకేనా? యాహ్! అప్డేట్‌లో ఉన్నారా అందరూ? ఎస్ సార్. యాహ్!